దేశవ్యాప్తంగా ఉత్కంఠ భరిత వాతావరణం కనిపిస్తుంది. మరి కొద్ది సేపట్లో దాదాపు 15 నిమిషాల్లో కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాబోతుంది. దేశవ్యాప్తంగా జరిగినటువంటి పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఆల్రెడీ మొత్తం కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లు మొత్తం కంప్లీట్ అయి ఉన్నాయి. కొద్దిసేపట్లో ఇక పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ అనేది జరుగుతుంది, మొదలు కాబోతుంది. 8:30 ఆ టైంలో ఈవీఎంల కౌంటింగ్ అనేది ఆ ప్రక్రియ మొదలు పెట్టబోతున్నారు. ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఉత్కంఠ భరిత వాతావరణం కనిపిస్తుంది. సరే, ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినా కూడా ఇవాళ ఎగ్జాక్ట్ ఫలితాలు రాబోతున్నాయి కాబట్టి అందరిలో కూడా సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి గారు. నమస్తే వాసుదేవరెడ్డి గారు. అలాగే రాజకీయ ఆర్థిక విశ్లేషకులు పాపారావు గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి పాపారావు గారు. ఎస్, వాసుదేవరెడ్డి గారు, దేశవ్యాప్తంగా ఉత్కంఠ కనిపిస్తోంది. మన రాష్ట్రం విషయానికి వస్తే 17 అసెంబ్లీ నియోజకవర్గాలకు, దాంతోపాటుగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరిగింది. సో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఈ నిమిషం, ఈ క్షణం ఎటువంటి ఒపీనియన్తో, ఫీలింగ్తో ఉంది? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలు పాపారావు గారికి, అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులకు, మీకు అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠ భరితంగా, మీరు ఇంతకుముందు చెప్పినట్టు ప్రజలందరూ కూడా టీవీలో కతకపోయినట్టు కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే దేశంలో ఎవరు వస్తూ ఉన్నారు, దేశానికి ప్రధానమంత్రి కాబోయే ప్రధానమంత్రి ఎవరు, ముఖ్యంగా మన రాష్ట్రం విషయానికి వస్తే 17 పార్లమెంటు సీట్లలో ఏ పార్టీ ఎన్ని గెలుచుకుంటుంది. ఎందుకంటే మనం పార్లమెంట్ ఎన్నికల్లో హోరాహోరీగా ప్రచారం జరిగింది. ఇలా బీఆర్ఎస్ పార్టీగా మేము కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారు ఒక పక్క తుంటి ఎముకతో బాధపడతా ఉన్నా కూడా ప్రజలను కలవాలే, పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఒక సంకల్పం కొద్దీ మరి బస్సు యాత్ర చేపడితే విపరీతమైన స్పందన వచ్చిందండి. ఎందుకంటే బస్సు యాత్ర కంటే ముందు అయితే అసలు ఏం లేదు అనే విధంగా అధికార పక్షం కానీ ఇంకో ప్రతిపక్షం బీజేపీ కానీ మాట్లాడిన సందర్భం కనిపించింది. కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారు బస్సు యాత్ర ప్రారంభించిండ్రో ఆ బస్సు యాత్రకు విశేషమైన స్పందన, అసలు కేసీఆర్ గారు బయటికి వెళితే ఏ విధంగా అంటే నాడు ఉద్యమంలో ఏ విధంగా ఉండేనో అట్లాంటి స్పందన మనకు కనిపించింది. సో దాన్ని బట్టి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా మాకు పార్లమెంటు స్థానాల్లో సీట్ల సంఖ్య తగ్గినా కూడా తప్పకుండా ఓట్ల శాతంలో ముందు వరుసలో ఉంటామని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకు అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఫలితాలు యాజ్ ఇట్ ఈస్గా దీంట్లో రిఫ్లెక్ట్ కాకపోవచ్చు, అంటే బెటర్ రిజల్ట్ అనేది బీఆర్ఎస్ పార్టీకి వస్తుందని డెఫినెట్లీ అండి. ఇవాళ ఇప్పుడు చాలా సర్వేలు కూడా, కొన్ని సర్వేలు నన్ను అన్నాయి, కొన్ని సర్వేలు సిప్యాక్ లాంటి సర్వేలు అయితే 11 సీట్లు గెలుస్తాయని చెప్పింది. సో సర్వేలకు ఇప్పుడు సిప్యాక్ సర్వేను కూడా తీసిపారేస్తట్లేదు. గత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో, డిసెంబర్ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 40 సీట్లు వస్తాయని చెప్పింది బీఆర్ఎస్కు, ఇదే సిప్యాక్ సర్వే. అదేవిధంగా దాదాపు 65 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని చెప్పింది. దరిదాపుల్లో ఉన్నాయి. బీఆర్ఎస్ 39-30 సీట్లు వచ్చినా సో సిప్యాక్ సర్వే దాన్ని కూడా తీసిపారేస్తేట్లేదు. కాకపోతే అన్ని సర్వేలు ఒకవైపు ఉన్నాయి, సిప్యాక్ సర్వే ఒకవైపు ఉన్నది. ఏ సర్వే ఎట్లా ఉన్నా ఇలా మేము సీట్ల సంఖ్య మీద అసలే పెద్దగా దాని మీద నమ్మకం పెట్టుకోలేదండి. ఎందుకంటే ప్రజల నుంచి ఇప్పుడు సీట్లు ఎన్ని వచ్చినా, బీఆర్ఎస్ పార్టీకి ఈ పార్లమెంట్లో ఎన్ని సీట్లు వచ్చినా మేము నిత్యం ప్రజల సమస్యలపైన పోరాడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తప్పకుండా ప్రజల సమస్యలను అధికార పార్టీకి ఏకరువు పెడుతూ వారి సమస్యల సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది తప్పకుండా. సో కాబట్టి ఇలా మేము టఫ్ ఫైట్ ఇస్తున్నామని మాకు అనిపిస్తూ ఉన్నది. ప్రతి సందర్భంలో మేము ఎలక్షన్లో గ్రౌండ్ వర్క్ చేసినాం కాబట్టి ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఎక్కడ కూడా 100కు 100% మా కార్యకర్తలంతా కూడా, లీడర్లంతా కూడా తప్పకుండా మా అభ్యర్థిని గెలిపించాలని ఒక సంకల్పం కొద్ది పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రజలు ఆలోచించినటువంటి విధానం ఏమనిపించింది మీకు? అంటే ఏ అంశాల బేసిక్గా, ఏ అంశాల నేపథ్యంగా వాళ్ళ ప్రజలు ఓటింగ్లో పాల్గొన్నారనుకుంటున్నారు మీరు? ఇవాళ ప్రధానంగా 2 అంశాలు మనం బాగా చర్చించుకోవాలండి. ఒకటి, ఇవాళ బీజేపీ పార్టీ ఈ దేశంలో పార్టీ పుట్టిన నాటి నుండి ఒక లక్ష్యం కొద్ది పుట్టినట్టే కనిపించింది. హిందుత్వ ఎజెండాగా బీజేపీ పోయింది. నాటి నుంచి నేటి వరకు ఆ ఎజెండాను పక్కకు పెట్టలేదు, ఆ ఎజెండాతో పనిచేసింది. సో మీరు ఒక్కసారి మనం అసెంబ్లీ ఎన్నికలు కనుక, పార్లమెంట్ ఎన్నికలు రెండింటిని బేరీజ్ కనుక వేసి చూస్తే ఇవాళ అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగులు, యువత అంతా కాంగ్రెస్ కేసినట్టు కనిపించింది. కొంత బీఆర్ఎస్కి అప్పుడున్న పరిస్థితుల్లో వ్యతిరేకంగా పనిచేసి కాంగ్రెస్ కానీ అదే యూత్, అదే నిరుద్యోగులు, ఉద్యోగస్తులు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా
ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ వైపు చూసినట్టు అనేక సర్వేలు చూస్తూ ఉన్నాయి, విశ్లేషకులు చెప్తున్న మాట అంటే పత్రికల్లో వస్తున్న మాటలు కూడా చూస్తూ ఉంటాంటే తప్పకుండా యూత్ అంతా ఎందుకు యూత్ అట్రాక్షన్ అయింది అంటే ఒకటే ఎజెండా ఇవాళ వారికి ఉన్న ఎజెండా ఏంది అంటే అసలు ఈ ఎన్నికల్లో ఎక్కడన్నా ఒకసారి రాయేష్ గారు మీరు గమనించండి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడన్నా అభివృద్ధి ఎక్కడన్నా ఎగ్జాక్ట్ గా అయ్యారా లేదనేది ఇప్పుడు రిజల్ట్స్ మనకు వస్తూ ఉంటే అది తెలిసే అవకాశం ఉంటుంది తప్పకుండా. ఇప్పుడు మీరు విశ్వాసం వ్యక్తం చేసినట్టే ఒక మంచి నెంబర్ అనేది బీఆర్ఎస్ వస్తుంది మీరు డెఫినెట్లీ మాకు ఒక మంచి నెంబరు ప్రజలు ఇస్తారని మేము భావిస్తూ ఉన్నాం. అసలు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అదే అంటున్నాను మీరు ఎట్లా విశ్లేషిస్తారని మీరు అడుగుతూ చెప్తా ఉన్నాను నేను. ఇలా ఈ అసలు అభివృద్ధి ఎజెండానే లేదండి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో. ఎవరి ఎజెండా ఇప్పుడు బీజేపీ ఒక ఎజెండా తోటి పోయింది, కాంగ్రెస్ ఒక ఎజెండా తోటి పోయింది. కాంగ్రెస్ అభివృద్ధి చూడడానికి ఈ రాష్ట్రంలో వచ్చింది 5 నెలల పరిపాలన కదా, మరి చేసింది ఏం లేదు కదా. సో కాబట్టి ఈ 5 నెలల్లో కాంగ్రెస్ వైఫల్యాలు ప్రజల ముందు కనిపించినాయి కాబట్టి ప్రజలంతా కూడా బీఆర్ఎస్ వైపు వస్తూ ఉన్నారని చెప్పేదానికి ఇంకో కొద్ది గంటల్లో ఈ యొక్క ఫలితం తేలబోతా ఉన్నది. రైట్ పాపారావు గారు, మన రాష్ట్రం విషయానికి వస్తే ఎలక్షన్ జరిగిన తర్వాత నుంచి దాదాపుగా ఇన్ని రోజులు చాలా ఉత్కంఠభరితంగా అందరూ ఎవరు గెలుస్తారా ఎవరు వస్తారా అనేది మన రాష్ట్రమే కాదు మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఎక్కువగా రకరకాల అంచనాలు విశ్లేషణలు జరుగుతున్నాయి. జోరుగా బెట్టింగ్లు ఏపీలో అయితే మొత్తం ఒక 100 కోట్ల 1000 కోట్ల మరి ఆ బెట్టింగ్స్ కూడా విపరీతంగా జరిగినాయి అనేది అందరూ చెప్తున్నటువంటి మాట. సో దేశవ్యాప్తంగా ఎటువంటి ఆసక్తి కనిపిస్తుంది ఇవాళ ఎలక్షన్స్ రిజల్ట్స్ కొద్దిసేపట్లో ఇక మొదలు కాబోతున్నటువంటి ఈ ఉత్కంఠభరిత క్షణాల్లో? అంటే దేశమంతా చాలా చాలా ఉద్విగ్నభరితమైనటువంటి గంటలు. ఎందుకంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు అలాగే ఉన్నారు. వ్యతిరేకత స్థాయి ఎంత ఉందనేది పక్కన పెడితే బీజేపీ చచ్చినా గెలవకూడదు, అది గెలిచిందంటే ఈ దేశానికి భవిష్యత్తు లేదనుకునే వాళ్ళు ఉన్నారు. సరే బీజేపీని అభిమానించే వాళ్ళు కూడా ఉంటారు చాలా. అందుకని ఏంటంటే ఇది బహుశా భారత పార్లమెంటరీ ఎన్నికల చరిత్రలో జరిగినటువంటి అత్యంత ఉద్విగ్నభరితమైనటువంటి ఎన్నికల ఘట్టం, దాని తాలూకు రిజల్ట్స్ ఘట్టం. కాబట్టి చాలా హోరాహోరీ జరుగుతున్న ఎన్నికలు. దీంతో దేశపు భవిష్యత్తు ఒక కొత్త మలుపు తీసుకుంటుంది అనేది ఒక ఉంది. అది మంచా చెడా అనేది ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఏంటంటే పార్లమెంటరీ ఎన్నికల్ని కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. నిజానికి ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఈ దేశంలో ఈ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు బెట్టింగ్లు. సరే మీరు చెప్పారు, నాకు కూడా చాలా చీదరగా ఉంది అదంతా తలుచుకుంటే. ఆంధ్రప్రదేశ్కి బెట్టింగ్ల వాతావరణం అంటే ఈ ప్రజల జీవితాల మీద బెట్టింగ్ రాసుకుంటున్నారు. అది పరమ దరిద్రమైనటువంటి వాతావరణం. అది నాకు కూడా బాధాకరంగా ఉంది. సరే తెలంగాణ గురించి ఒక నిమిషంలో మాట్లాడతాను. ఏంటంటే చెప్పండి కంటిన్యూ చేయండి. దేశవ్యాప్తంగా ఈ ఎన్నికలు మరి ఏ టర్న్ తీసుకుంటాయి ఎట్లా ఉంటాయి అనేది సరే అది చాలా నాకు కూడా బాగా ఆసక్తిదాయకమైన అంశం. తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ తెలంగాణ ఎన్నికలు ముందుకొని తెలంగాణ దీనికి వస్తే వాసుదేవ్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు, ఓటింగ్ పర్సెంటేజ్ ఇంపార్టెంట్ అని చూస్తున్నాం అనేది. అది నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే పార్లమెంటరీ ఎన్నికల పరంగా బహుశా నీజర్క్ రియాక్షన్ లాగా జాతీయ పార్టీలు అనే ఆలోచన వచ్చిన దాని మీద కొంత బీఆర్ఎస్ కి కాకుండా జాతీయ పార్టీలు ఎన్నుకుందామనే ఆలోచన కొంత కనపడుతుంది. జాతీయ పార్టీ అనే ఆలోచన మినహాయిస్తే టీఆర్ఎస్ కు ఉన్నటువంటి బలగం కానీ ఏమాత్రం తగ్గలా. నిజానికి అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ ప్రాభావం పెరిగింది. నిజానికి టీఆర్ఎస్ ప్రభావం పెరిగిందంటానికి తార్కాణం ఏంటంటే ఈ రోజు నిన్నటిదాకా టీఆర్ఎస్ మీద దుమ్మెత్తి పోసిన వాళ్ళు అసెంబ్లీ ఎన్నికల ముందు టీఆర్ఎస్ ఓడిపోవాలి అని చెప్పి కోరుకున్న వాళ్ళు కూడా ఈ రోజు వచ్చి టీఆర్ఎస్ ఏది మాట్లాడుతుందో టీఆర్ఎస్ అదే మాట్లాడుతున్నారు. నిన్న చూడండి మందాకృష్ణ మాదిగ గారు వచ్చి తెలంగాణ చిహ్నాలని వీటిని మార్చడానికి వ్యతిరేకంగా ఆయన కూడా ఆఖరికి నిజానికి ఆయన కేసీఆర్ మీద కత్తికట్టిన ఆయన, కేసీఆర్ ఏది మాట్లాడితే దానికి వ్యతిరేకంగా మాట్లాడినా అట్లాంటి ఆయన కూడా వచ్చి ఈ రోజు తెలంగాణ ప్రజలు ఏది కోరుకుంటున్నారో, కేసీఆర్ దేనికి ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ గొంతుకునే ఇవ్వాల్సిన పరిస్థితి మందాకృష్ణ మాదికి కూడా తెలంగాణలో అస్తిత్వం ఉండాలంటే జరగాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే పాసం యాదగిరి గారు ఈ మధ్యకాలంలో ఆయన మాట్లాడుతున్న మాటలన్నీ దరిదాపుగా నమ్మి మోసపోయాం అనేది గిరకు వచ్చేప్పుడు మరి కేసీఆర్ బెటర్ అనేది, కేసీఆర్ మెరుగు, కేసీఆర్ ని కోల్పోవటమే నష్టం అనేది ఆయన మాటల్లో కూడా కనపడుతున్నది. భయాందోళనలు ఇట్లా తెలంగాణలో ఎవరైతే కేసీఆర్ ని టీఆర్ఎస్ ని వద్దు అన్నారో వాళ్లే ఈ రోజు దగా పడ్డాం, మోసపోయాం, నష్టపోతున్నాం అని చెప్పి ప్రజల ఒత్తిడి కింద కావచ్చు లేకపోతే తమ సొంతగా మార్పు కావచ్చు జరుగుతున్న మార్పులు. కాబట్టి ఏంటంటే టీఆర్ఎస్ కి పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో ఈ రోజు పెరిగింది. ఈ ఒత్తిడి కిందే ప్రజలంతా ర్యాలీ అవుతున్నారు టీఆర్ఎస్ వెనక అనేది బలమైనటువంటి శక్తిగా టీఆర్ఎస్ మళ్ళీ గతంలో కంటే బలమైన శక్తిగా టీఆర్ఎస్ రావటం, ప్రజల్లో టీఆర్ఎస్ తీసుకున్న స్టాండ్ వ్యతిరేకించే ధైర్యం కూడా ఎవరికి లేని స్థితి వచ్చింది. కాబట్టి టీఆర్ఎస్ ఓట్ల పర్సెంటేజ్ పెరుగుద్ది. కాబట్టి ఏంటంటే నేను అనుకోవటం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తాలూకు స్థిమితం లేనితనము అలాగే ప్రజల్లో దీని పట్ల వస్తున్న వ్యతిరేకత కూడా ముందు కాలంలో టీఆర్ఎస్ కి వెలిగిన ఓట్ల తాలూకు ప్రభావాన్ని చాలా ప్రభావశీలంగా
చూపిస్తాయి. ఖచ్చితంగా దాని తాలూకు ఎఫెక్ట్ అనేది తొందరలోనే ఏదో రూపంలో బయటపడుద్ది. ఎందుకంటే ఈ ప్రస్తుత ప్రభుత్వం చాలా వేగంగా బదనాం అవటమే కాకుండా దానిలో కూడా లుకలుకలు మొదలవుతాయి బదనాం అవటంతో. ఎందుకంటే ఎవరైతే కేసీఆర్ గారిని వ్యతిరేకించారో నిన్నటి దాకా వాళ్ళంతా కూడా ఇవాళ వచ్చి కేసీఆర్ తీసుకున్న స్టాండ్ తీసుకోవాల్సి వస్తుందంటే కాంగ్రెస్ లో కూడా చాలా మంది ఆందోళన చెందటం, దానిలో లుకలుకలు ఇవన్నీ ఉంటాయనేది ఖచ్చితంగా అనుకుంటాం. రైట్, ఓకే. వాసుదేవ్ గారు వారు చెప్తున్నట్టుగా మొన్నటిదాకా కేసీఆర్ గారి ప్రతి చర్యని ప్రతి మాటను వ్యతిరేకించిన వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల పరిపాలన చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళ విధానం మార్చుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది అనేది చాలా ముఖ్య నాయకులు కూడా ఆ రకంగా మారుతున్నటువంటి ఒపీనియన్ అనేది వారు చెప్తూ ఉన్నారు. అంటే వాస్తవం పాపారావు గారు చెప్పింది. ఇవాళ మనం రెండింటిని కంపేర్ చేయాలంటే గత పాలనను ఈ పాలన కంపేర్ చేస్తే మనం ఒక మోటు చాతన ఉంటుంది తెలంగాణలో. గుర్రాన్ని గాడిదని పక్కకు పెడితే గుర్రం విలువ తెలుస్తుంది, గాడిద విలువ తెలుస్తుంది. అట్లనే ఇవాళ కేసీఆర్ గారి 10 సంవత్సరాల పరిపాలన, ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ 6 నెలల పరిపాలన ఒకసారి మనం కంపేర్ చేస్తే ప్రజలకు అర్థమవుతా ఉన్నది. కాబట్టి అసలు పరిపాలనే ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించింది ఈ ప్రభుత్వం అనుకుంటే, దానికి తోడు ఏ తెలంగాణ అస్తిత్వం కోసం ఫైట్ చేసినామో, ఏ ఆత్మగౌరవం కోసం తెలంగాణ రాష్ట్రం కోసం అనేక మంది ప్రాణాలు వదిలిండ్రో, ఇలా ఆత్మగౌరవాన్ని లేకుండా అస్తిత్వాన్ని లేకుండా చేసే కుట్ర ఇలా మొన్న జూన్ 2వ తారీఖున కనిపించింది కళ్ళ ముందట. ఇలా స్పష్టంగా కనిపించింది కదా. అంటే తెలంగాణ ఉద్యమంలో లేని వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే పరిపాలన ఏ విధంగా ఉంటుందో మన కళ్ళ ముందర కనిపిస్తూ ఉన్నది. దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు తెలంగాణ వాదులంతా కూడా. ఇలా మందకృష్ణ మాది గారు వారు మాట్లాడినా, లేకపోతే మన జర్నలిస్టు మన పాసం యాదగిరి గారు మాట్లాడినా, ఇంకా చాలామంది మేధావులు మనకు పార్టీలకు అతీతంగా ఇండిపెండెంట్గా ఉన్న వాళ్ళంతా కూడా చాలామంది మేధావులు కూడా బాధపడుతూ ఉన్నారు. వాళ్ళు ఆత్మఘోషిస్తూ ఉన్నది. ఇలా అరే ఏంది ఇట్లాంటిది. ఇవాళ ఒకసారి మనం కంపేర్ చేస్తే 2వ తారీఖు నాడు పెద్ద ఘనంగా ఇలా జై జై హే తెలంగాణ సాంగ్ను రిలీజ్ చేసిండ్రు. సో ఆ సాంగ్ రిలీజ్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో నెటిజన్లు అయితే దుమ్మెత్తిపోతులు రేవంత్ రెడ్డి మీద ఉన్న ఈ ప్రభుత్వం మీద. అసలు మంచిగున్న సాంగ్ను మొత్తం దాన్ని కూని చేసి పడేసిన ఆ సాంగ్ను, జై జై హే తెలంగాణ జననీ జయ కేతనం అనే ఒక సాంగ్ను ఇవాళ బ్రహ్మాండంగా ఆనాడు అందశ్రీ గారు రాసిండ్రు. ఆ తర్వాత బ్రహ్మాండంగా అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ దాన్ని రికార్డింగ్ చేసి ప్రజల్లోకి వదిలేసింది. సో అదే దాన్ని దీన్ని కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో రెండింటిని కంపేర్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉన్న పాటను కూని చేసింది ఈ ప్రభుత్వం, దాన్ని మార్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు అంతటా కూడా. సో కాబట్టి ఇవాళ అంటే తెలంగాణ మీద సోయి లేని వ్యక్తి ఈ రాష్ట్రానికి పరిపాలనకు ముందు వరుసలో ఉంటే, అంటే ఇప్పుడు పరిపాలన చేసే అవకాశం సోయి లేని వ్యక్తికి ఉంటే ఏ విధంగా ఉన్నదో ఇలా కనిపిస్తూ ఉన్నది కదా. నిజంగా ఇలా కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉంటుంటే ఇలా బ్రహ్మాండంగా ఉన్న పథకాలను కొనసాగించడమే కాకుండా ఇంకా కొత్త ఆలోచనలు చేసేది. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు 2వ తారీఖు నాడు అంటే తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మాట్లాడిన మాటలు నిత్యం అబద్ధాలే. 24 గంటల కరెంట్ ఇస్తారు. 24 గంటల కరెంట్ ఎక్కడ కనిపిస్తా ఉంది? అంటే ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చను ఇవాళ మీరు మాట్లాడుతున్నారా? ప్రజల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ డెఫినెట్లీ కదా. ఇది మా సొంత కవిత్వం కాదు కదా, ప్రజలకు కనిపిస్తూ ఉన్నది కదా. ప్రజలు ఏమేమి మాట్లాడుతూ ఉన్నదో ఇలా పత్రికల్లో కనిపిస్తూ ఉన్నది, సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉన్నారు. వారికి ఎక్కడ మాట్లాడి చెప్తా ఉన్నారు వాళ్ళు. ఇలా చాలామంది ఆఫీసర్స్ కూడా వారు హాలిడేస్ వస్తే 2 రోజులు ఇంట్లో ఉంటే కూడా కరెంటు లేని పరిస్థితుల్లో కేసీఆర్ గుర్తొస్తుందని ఫోన్ చేస్తూ ఉన్నారు. అన్న అసలు మేము ఏమనుకున్నాం, మేము కూడా అసెంబ్లీ ఎన్నికల్లో వ్యతిరేకించిన కేసీఆర్ గారిని మార్పు రావాలనుకున్నాం. కానీ నిజంగా కరెంటు పోతే ఇంట్లో పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు. హాలిడేస్ రోజులు ఇంట్లో ఉంటా అంటే మా కేసీఆర్ గుర్తొచ్చిండు, అరే కేసీఆర్ ఉంటే ఈ కరెంటు పోకపోవు కదా అని. అంటే ఈ విధంగా ప్రజలకు చర్చ పెట్టుకుంటా ఉన్నారు. అందుకనే కదా ఈ యొక్క 6 నెలల కాలంలో ఈ కాంగ్రెస్ పార్టీ పైన విపరీతమైన వ్యతిరేకత వచ్చినట్టు కనిపిస్తూ ఉన్నది. దాని నిదర్శనమే ఎక్కడికక్కడ సబ్స్టేషన్లు అక్కడ ధర్నాలు చేస్తూ ఉన్నారు కదా. మన ఉప్పల్ సబ్స్టేషన్ కింద అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా పోయి కరెంటు లేదని చెప్పి సబ్స్టేషన్ ఇక్కడ ధర్నా చేశారు కదా. చాలా ప్రాంతాలలో కరెంటు లేదు, రైతులకు ఇబ్బంది అవుతా ఉన్నది, ఒక పక్క గ్రామాలలో ఉన్న ప్రజలకు ఇబ్బంది అవుతున్న సందర్భం కూడా మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. రైట్. పాపారావు గారు, వాసుదేవ్ గారు చెప్తున్నట్టుగా గత 6 నెలల నుంచి ఏమేమి జరుగుతుందనేది ప్రజలు చాలా క్లియర్గా గమనిస్తున్నారు. గ్రౌండ్లో ఎటువంటి చర్చ జరుగుతుందనేది పూర్తిగా వ్యతిరేకత ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పైన వస్తుందనేది వారు చెప్తున్నటువంటి మాట. బట్ ఎగ్జాక్ట్గా ఇది లోక్సభ ఎన్నికల్లో ఏ రకంగా రిఫ్లెక్ట్ అయింది అనేది సరే కొద్దిసేపట్లో తెలియబోతోంది. ప్రజల ఆలోచన విధానం అది అసెంబ్లీ ఎన్నికలకు ఏ రకంగా ఉంటుంది, పార్లమెంట్ ఎన్నికలకు ఏ రకంగా ఉంటుంది, ఏదైనా నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చినప్పుడు ఏ రకంగా ఉంటుంది అనే దానిపైన ఎట్లా చెప్పొచ్చు? అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్లమెంటరీ ఎన్నికల్లో చాలా దుర్బలమైనటువంటి దుస్థితిని బయటపెట్టుకుంటుంది అనేది నేను అనుకుంటున్నా. బహుశా చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో
పార్లమెంటరీ ఎన్నికల ఫలితాలు దానికి ఉంటాయి తెలంగాణలో. రెండోది బీఆర్ఎస్ కి ఓట్ల శాతం భారీగా పెరుగుద్ది. ఇక బీజేపీ కొంత గెయిన్ అయ్యే అవకాశం ఉంది తెలంగాణ వరకు. ఎందుకంటే ఈ ఓట్లలో కొంత భాగం దానికి పోయే అవకాశం ఉంది. మామూలు పరిస్థితులు మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల పరిస్థితులు అయితే ఈ బీజేపీకి పోవు, బీఆర్ఎస్కే వచ్చే ఓట్లు కూడా. కానీ ఏంటంటే ఈ పార్లమెంటరీ ఎన్నికలు దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికలు కాబట్టి పార్లమెంట్ లో జాతీయ పార్టీ అనే ఒక జనరల్ ఇంప్రెషన్ మీద కొంత నీజర్క్ రియాక్షన్ గా ఆలోచన పెద్ద లేకుండానే బీజేపీ చేస్తున్నటువంటి అవకతవకలు విధానాలు, లేకపోతే పెరిగిన నిరుద్యోగం, ధరల పెరుగుదల ఇట్లాంటివి ఆలోచించకుండా ఒక నీజర్క్ రియాక్షన్ గా కాంగ్రెస్ ని కాదనుకున్న వాళ్ళలో కొంతమంది బీజేపీకి పోవటం వల్ల అది గెయిన్ అయ్యే అవకాశం ఉంది బీజేపీకి. అలాగే మేజర్ సెక్షన్ కొంత ఆలోచించే వర్గం ఎవరైతే ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ కాదు రెండింటి విధానాల్లో లోపం ఉందని గుర్తించి నిన్న బీఆర్ఎస్ ని కోల్పోవటం చాలా దురదృష్టకరమని గట్టిగా భావిస్తున్న అందరూ ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపు వస్తారు. కాబట్టి బీఆర్ఎస్ ఓట్ల పర్సెంటేజ్ పెరుగుద్ది, సీట్ల పరంగా కొంత బీజేపీ గెయిన్ అయ్యే అవకాశం. ఓవరాల్ గా కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా దురదృష్టకరంగా చాలా దుస్థితిని సూచిస్తూ ఉంటది. అది బహుశా నేను అనుకోవటం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలకి, అంతర్గత పోరాటానికి కూడా మళ్ళీ ఒకసారి కారణం అవుతుంది. ఇక దేశవ్యాప్తంగా కౌంటింగ్ ప్రక్రియ కొద్ది నిమిషాల్లో మొదలు కాబోతుంది. ఇంకొక 1-2 మినిట్స్లోనే మొదలు కాబోతుంది. సో దేశంలో అందరిలో ఒక ఉత్కంఠ, ఒక ఆసక్తి కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా మొత్తం 542 లోక్సభ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొత్తం 543 ఉంటే ఆల్రెడీ ఒక స్థానాన్ని గుజరాత్లోని సూరత్లో బీజేపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. కాబట్టి ఇక మిగిలినటువంటి 542 లోక్సభ స్థానాలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఒక ఆల్రెడీ స్టార్ట్ అయినట్టుగా చెప్పొచ్చు. ఒక 1 మినిట్లో అయితే 8 o'clock అవుతుంది ఎగ్జాక్ట్గా. ముందైతే పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు లెక్కిస్తారు. ఒక అరగంటలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు అనేది అన్ని చోట్ల కంప్లీట్ అయిన తర్వాత ఇక 8:30కి జనసామాన్యం వేసినటువంటి ఓట్ల లెక్కింపు ఈవీఎంల ద్వారా మొదలు కాబోతోంది. మన రాష్ట్రం విషయానికి వస్తే 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 17 లోక్సభ స్థానాలతో పాటుగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. సో మన రాష్ట్రంలో ఎవరు ఎక్కువ స్థానాలు గెలుచుకోబోతున్నారు అనేది చాలా అందరిలో కూడా చాలా ఆసక్తి, ఉత్కంఠ కనిపిస్తుంది. మన రాష్ట్రం విషయంతో పాటుగా మన పక్క రాష్ట్రం తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ కూడా ఎన్నికలు జరిగినాయి. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు 25 లోక్సభ స్థానాలకు అక్కడ జరిగింది. దాంతోపాటుగా అసోం శాసనసభకు దాంతోపాటుగా అక్కడ లోక్సభ స్థానాలకు కూడా ఎన్నికలు జరిగినాయి. ఎస్, ఇవాళ జడ్జిమెంట్ డే. ప్రజా తీర్పు ఎవరి వైపు, ఎవరు అధికారంలోకి రాబోతున్నారు, ఎవరు ఏ నియోజకవర్గంలో గెలవబోతున్నారు, ఎవరు తమ నాయకుడిగా ప్రజలు ఎన్నుకోబోతున్నారు అనేది కొద్దిసేపట్లో ఇంకొక కొద్ది గంటల్లో ఒక 2-3 గంటల్లో ఒక ట్రెండ్స్ మాత్రం మనకు తెలిసే అవకాశం ఉంది. ఇక తుది రిజల్ట్స్ రావాలంటే సాయంత్రం 4-5 గంటలకల్లా దేశంలోని అన్ని చోట్ల నుంచి దాదాపుగా 4-5 గంటల సమయానికల్లా కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఎవరు గెలిచారనేది స్పష్టంగా మనకు తెలిసే అవకాశం ఉంది. వాసుదేవరెడ్డి గారు, ఎస్, ఇందాక మనం మాట్లాడుతున్నాం ప్రజల నుంచి ఇప్పుడున్నటువంటి మన రాష్ట్రం విషయం మాట్లాడితే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక రకమైన వ్యతిరేకత అయితే కనపడుతుంది. అది కరెంటు విషయంలో, సాగునీటి విషయంలో, తాగునీటి విషయంలో, లేకపోతే చిహ్నాలు మార్చే విషయంలో ఓవరాల్గా అయితే వ్యతిరేకత కనిపిస్తుంది అనేది. కానీ ఇవాళ లోక్సభ ఎన్నికలు జరిగిన తీరుకి అదేమైనా రిఫ్లెక్ట్ అవుతుందని ఎంతవరకు మీరు నమ్ముతున్నారు? డెఫినెట్లీ అండి. ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక తీరు ఉంటుంది, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఒక తీరు ఉంటుంది, ఆ తర్వాత రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఒక తీరు కనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ అంత గంభీరంగా చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి మొన్న మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నికలు జరిగినాయి. అవును, స్వయంగా ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా ప్లస్ వారే స్వయంగా మొత్తం దాన్ని వెనుక ఉండి నడిపించిండు. ఆ ఎన్నికల్లో 75% పైగా బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఉన్నా కూడా గెలుస్తామన్న ధీమాతోటి అత్యధికంగా డబ్బులు ఖర్చు పెట్టి ప్లాన్ చేసుకున్నారు. ప్లస్ ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించింది ఏంటంటే 200 ఓట్ల తేడాతోటి మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధిస్తారని తనే స్వయంగా ప్రెస్కు చెప్పాడు. కానీ తీరా ఫలితం వస్తే ఏం జరిగింది? 109-110 ఓట్లతోటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలిచిండు. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతా ఉన్నది? ఇప్పుడు ఒక పక్క వాస్తవంగా స్థానిక సంస్థలు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, మొత్తం ఎంపీటీసీలకు బిల్లులు ఇవ్వలేదు, గ్రామాల్లో మొత్తం అసలు అభివృద్ధి జరగలేదు, ఆ ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నది, స్థానిక ప్రజాప్రతినిధులు చాలా కోపంతో ఉన్నది కేసీఆర్ మీద అని చెప్పిండు. మరి స్థానిక నిజంగా కోపంతో ఉంటే, నిజంగా మీరు ఇచ్చిన ప్రలోభాలకు లొంగి ఉంటే అనేక ప్రలోభాలకు గురి చేసిండ్రు. ఎందుకంటే ఒక ఎంపీటీసీ, ఒక జెడ్పీటీ స్థాయిలో ఎన్ని ప్రలోభాలు పెట్టారంటే అన్ని ప్రలోభాలు పెట్టారు. మళ్ళీ టికెట్ ఇస్తామని చెప్పి, లేదా డబ్బులు ఇస్తామని చెప్పి, అయినా ఏ ప్రలోభాలకు లొంగకుండా నిజంగా నిజాయితీగా మహబూబ్నగర్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఇలా బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ కేసీఆర్ చేసిన అభివృద్ధి.
డెఫినెట్గా స్థానిక సంస్థలు అన్నప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ ఇమ్మీడియట్గా జరిగినటువంటి ఎలక్షన్లో ఇంత చేంజ్ ఎందుకు వచ్చిందనుకుంటున్నారు? నేను ఈ తేడా చెప్తున్నాను. నేను ఒక ఎన్నికను పోల్చితట్టున్నది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెసే గెలిచింది తెలంగాణలో అని ఒక్క నిమిషం మనం అనుకుంటే ఇక ఆ తర్వాత కూడా మొత్తం అట్టే ఉంటుందని కూడా మనం భావించుకోలేము. ఎందుకంటే మనం మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో చూసినాం. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపుగా బీజేపీ 4 స్థానాలు గెలిచింది, కాంగ్రెస్ 3 స్థానాలు గెలిచింది పార్లమెంట్ స్థానాల్లో. మనం అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్న సందర్భంలో ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చినాయి. కానీ ఎక్కడ కూడా ప్రభావం చూడలేదు. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎక్కడ ఆ జిల్లాల్లో ఇప్పుడు నిజామాబాద్ జిల్లా కావచ్చు, లేకపోతే ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, ఆ తర్వాత కరీంనగర్ కావచ్చు, ఆ తర్వాత సికింద్రాబాద్ కావచ్చు, ఈ 4 స్థానాలు బీజేపీ గెలిచింది గతంలో. ఈ 4 స్థానాలు గెలిచిన తర్వాత మళ్ళీ జరిగిన తర్వాత ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడ కూడా ప్రభావం లేదు స్థానిక సంస్థల ఎన్నికల్లో. సో కాబట్టి ఇప్పుడు ఏదో జరిగిపోతూ ఉన్నది ఎన్నికల్లో, దీంతో మొత్తం అయిపోతుందని చెప్పేటట్టు లేదు వాతావరణం. సో ఎప్పటికప్పుడు ప్రజలు కూడా చాలా తెలివిగా ఆలోచిస్తూ ఉన్నారు. ఏ ఎన్నికల్లో ఎవరికేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తూ ఉన్నారు తప్పితే ఇప్పుడు ఇది రిజల్ట్ వచ్చింది కదా అని. ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇవాళ మార్పు తీసుకురావాలని ఒక ఉద్దేశంతో అదే 2 టర్ములు కేసీఆర్ గారికి వేసినాం కదా, ఈయన అనేకం చెప్తున్నాడు కదా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, ఒకసారి చూద్దాం అనే ఉద్దేశంతో ఆలోచన చేసారు కాబట్టి కొంత కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగలిగింది. వచ్చిన ఫలితం కూడా ఒకసారి మనం మాట్లాడుకుంటే ఇలా ఎన్నికల గురించే మాట్లాడుతున్నాం కాబట్టి వచ్చిన పర్సంటేజ్ ఎంత, ఓట్ల పర్సంటేజ్ 1.8% మాత్రమే. మొత్తమే బీఆర్ఎస్ పార్టీ లోతుల్లోకి వేరే సందర్భం కూడా కాదు. కాబట్టి తప్పకుండా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజలు విపరీతమైన స్పందన వచ్చింది. కేసీఆర్ గారి బస్సు యాత్రకు బ్రహ్మాండంగా గ్రౌండ్లో కూడా మాకు ఆ వాతావరణం కనిపించింది. కాబట్టి కొన్ని నిమిషాలలో కొన్ని ఫలితాలు కూడా రాబోతూ ఉంటాయి. కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలమైన ఫలితాలు వస్తాయని భావిస్తా ఉన్నాం. రైట్ పాపారావు గారు, సార్ జాతీయ పార్టీలు ఏమున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే అందరూ చాలా ఆసక్తిగా ఎందుకు గమనిస్తుంటారు, బీఆర్ఎస్ పార్టీ రిజల్ట్ని ఎందుకు గమనిస్తుంటారు? వారు చెప్పినట్టుగా అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం పర్సంటేజ్ అనేది ఓవరాల్గా చూసుకుంటే 1.8% డిఫరెన్స్ తోటి అనేది అధికారం పోయింది అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అని రకరకాల విమర్శలు, రకరకాల వ్యాఖ్యానాలు అనేవి ఎందుకు వినిపిస్తాయి? వై టార్గెట్ బీఆర్ఎస్ అనేది? బీఆర్ఎస్ ఒక ఉద్యమ పార్టీగా పాతుకుపోయిన స్వార్థపరుల ప్రయోజనాలకి వ్యతిరేకంగా ప్రజల కోసం నిలబడింది కాబట్టి దాని గురించినటువంటి భవిష్యత్ అనేది ప్రజలందరికీ ఆసక్తిదాయకమైన విషయం. దాని శత్రువులకు కూడా అది ఆసక్తిదాయకమైన విషయం. ఎందుకంటే వాళ్ళకి భయాందోళనలు ఉన్నాయి కాబట్టి మేము బీఆర్ఎస్ గెలిస్తే ఎట్లా ఈ తెలంగాణలో ముందు కాలంలో ప్రజల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పనిచేస్తుంటే మేమేం కావాలి అనేది భయం ఉంది. కాబట్టి అందరికీ దీని మీద ఆసక్తి ఉందనేది ఖచ్చితం. కాబట్టి ఏంటంటే ఈరోజు తెలంగాణలో బీఆర్ఎస్ అనేది కేంద్ర బిందువుగా ఎవరు సీట్లు ఎక్కువ గెలిచినా అది వేరే విషయం. కానీ అసలు ఆసక్తి అందరిది బీఆర్ఎస్ మీదే ఉంది. ఎందుకంటే ప్రజలందరి ఆసక్తి బీఆర్ఎస్ మీద ఎందుకు ఉందంటే తమ ప్రాణప్రదమైనటువంటి 10 సంవత్సరాల కాలం తాలూకు విజయాలను కాపాడేయగలిగేది ఈరోజు తాము కోల్పోతున్న విజయాలు, ఏదైతే సాధించిన విజయాలు కోల్పోతున్నారో, ప్రజలు నష్టపోతున్నారో, ఈరోజు ప్రజలు చాలా తీవ్ర స్థాయిలో నష్టపోతున్నారు. రైతాంగం నుంచి యువజనుల దగ్గర నుంచి సామాన్య జనం అంతా చాలా పెద్ద స్థాయిలో తెలంగాణలో ఇక్కట్లలో ఉన్నారు, కడగండ్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు చాలా ఆతృతగా, ఆసక్తిగా కూడా కాదు, ఆతృతగా బీఆర్ఎస్ భవిష్యత్తు ఏం కాబోతుంది అంటే వాళ్ళు ఒక పక్క ధైర్యం. మొన్న ఉదాహరణ కేసీఆర్ గారు కారులో వస్తుంటే ఆయనే స్వయంగా చెప్పారు నిన్న మీటింగ్ లో. కేసీఆర్ గారు కారులో వస్తుంటే మధ్యలో ఒక ఆటో డ్రైవర్ పరిగెత్తుకుంటా వచ్చి కారు తలుపు మీద అద్దం మీద కొట్టి, సార్ మేమున్నాం, మనం భయపడాల్సింది లేదు, ధైర్యంగా ఉందాం మనం అని చెప్పి అన్నాడు అనేది. కాబట్టి జనాలు అంత ఇదిగా ఉన్నారు కేసీఆర్ గారిని మళ్ళీ ఎలాగైనా తెచ్చుకోవాలనేది జనాల్లో ఉంది బలంగా. కానీ అవకాశం రావాలనేది చూస్తున్నారు. ఈ కష్ట నష్టాలు భరించలేని స్థితిలో ఉన్నాయి. కాబట్టి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఒకటే ఆశ కాబట్టి ఇంకేంటి ప్రత్యామ్నాయం ఇంకోటి లేదు తెలంగాణకి. తెలంగాణ ఆత్మని తను పెట్టుకున్న తెలంగాణ ఆత్మదానంలో ఉన్నటువంటి పార్టీ, తెలంగాణ పట్ల ప్రేమ, తెలంగాణ పట్ల నిశ్చలమైనటువంటి అభిప్రాయం, ప్లస్ తెలంగాణని ఏ విధంగా ఏలాలో తెలిసిన ఏకైక పార్టీ బీఆర్ఎస్. కాబట్టి తెలంగాణలో ప్రజలంతా బీఆర్ఎస్ పట్ల చాలా ఆసక్తిగా చూస్తున్నారు. అలాగే దీనికి ఎవరైతే ప్రజల వ్యతిరేకులు ఉన్నారో, ప్రజలకి ప్రయోజనాలు చేకూరకూడదు, ఆ సంపద అంతా తామే కొల్లగొట్టుకోవాలనుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా భయాందోళనలతో కేసీఆర్ ఏమవుతారు, టీఆర్ఎస్ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి ప్రతికూల దిశగా వాళ్ళు ఆలోచిస్తా ఎదురు చూస్తున్నారు. రైట్, ఇక దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల కౌంటింగ్ అనేది కొనసాగుతుంది, ప్రక్రియ కొనసాగుతుంది. అనేక చోట్ల నుంచి మనకు
అప్డేట్స్ తెలుస్తూ ఉన్నాయి. కొద్దిసేపట్లో ఇంకా క్లియర్ అప్డేట్స్ అనేవి మనకు వచ్చే అవకాశం ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఈ మధ్యలో తొలి రౌండ్ ఫలితాలు అనేవి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తం దేశవ్యాప్తంగా 7 దశల్లో 7 విడతల్లో లోక్సభ ఎన్నికల ప్రక్రియ అనేది జరిగింది. ఇవాళ మన రాష్ట్రం విషయానికి వస్తే 17 లోక్సభ స్థానాలకు, అలాగే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికకు సంబంధించినటువంటి కౌంటింగ్ అనేది మొదలు కాబోతుంది. ప్రతి ఒక్కరిలో కూడా సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ కనిపిస్తుంది. వాసుదేవ్ రెడ్డి గారు, మనం అందుతున్న సమాచారం ప్రకారం అయితే 67 అంటే మారుతూనే ఉంది. 67 స్థానాల్లో ఎన్డీఏ కూటమి అండ్ మిగిలిన 26, 27 స్థానాలు, 29 స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు తమ ఆధిక్యాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు వచ్చే అది అంతా కూడా ఓట్లది కాదు కదా, అదే పోస్టల్ బ్యాలెట్. సో పోస్టల్ బ్యాలెట్ పరిస్థితిని కనుక మనం గమనిస్తే ఒకసారి, ఆ తర్వాత ఎగ్జిట్ పోల్స్ కూడా మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే తప్పకుండా ఈ ఎన్నికలు జాతీయంగా ప్రజలు చూసినట్టు కనిపిస్తూ ఉన్నది మనకు. అంటే ఇది జాతీయ వ్యాప్తంగా జరిగిన ఎన్నికలు కాబట్టి ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటుందనే యాంగిల్లో జరిగిన ఎన్నికలు కాబట్టి తప్పకుండా కొంత బీజేపీ వైపు ఉన్నాయన్నట్టు కనిపిస్తూ ఉన్నది చూస్తే, ఫలితాలు చూస్తే. అరే దాన్ని మొత్తం గమనిస్తే పోస్టల్ బ్యాలెట్లు అయినా కూడా వస్తున్నటువంటి అప్డేట్స్ అవి. సో అంటే ఓవరాల్గా ఇప్పుడు జాతీయంగా మనం ఒకసారి ఆలోచన చేస్తే కాంగ్రెస్, బీజేపీ, ఎందుకంటే ఒకటి ఎన్డీఏ కూటమి, ఒకటి ఇండియా కూటమిలో అనేక లుకలుకలు ఉన్నాయి, చాలా సందర్భాల్లో బయటపడ్డాయి, ఒకసారి బయటికి వేరు, మళ్ళీ కలిసి ఉన్నట్టు మళ్ళీ ప్రకటించారు. రెండవది, ఇలా ఇండియా కూటమిలో ఉన్న నాయకుడు అసలు ఎవరు ప్రధాని అనేది అనేది ఒక చర్చ జరగలేదు వాస్తవంగా. ఇప్పుడు ఎక్కడ కాంగ్రెస్ వెనకబట్టుకు కనిపిస్తూ ఉన్నది అంటే ఇండియా కూటమి తక్కువ ఓటు రావడానికి కారణం ఏంది అని మనం ఇప్పుడు వస్తున్న ఫలితాలు కానీ లేకపోతే ఎగ్జిట్ పోల్ ఫలితాలు కనుక మనం చూస్తూ ఉంటే అక్కడ ఏంది, ఈ పార్టీకి అయితే ఈయన ప్రధానమంత్రి అవుతాడు అని ప్రజలు భావించారు. కానీ దీనికి అయితే ఎవరైతారు, దీంట్లో ఏంది పరిస్థితి అనే దాని మీద ఒక చర్చ కూడా జరిగింది అదంతటా కూడా వాస్తవంగా. ఎన్డీఏ కూటమి నుంచి క్లారిటీ ఉంది, ఇండియా కూటమిలో క్లారిటీ లేదు. లీడర్ గా ఎవరైతే ఎక్స్పోజ్ అవ్వలేదో జనాలలో చర్చకు దారి తీసి ఉండొచ్చు అనేది. రెండవది ఏంది అంటే ఇలా అసలు గమ్మత్ ఏంది అంటే అసలు అది మన ప్రజలందరూ కూడా ఒకసారి గమనిస్తే ఈ ఎన్నికల వాతావరణం ఎక్కడన్నా చూడండి మీరు, ఎక్కడన్నా అభివృద్ధి మీద చర్చ జరిగిందా? గతంలో కాంగ్రెస్కి చేసింది, బీజేపీకి చేసింది, లేదా స్టేట్ విషయానికి వస్తే ఈ పార్టీ చేసింది, గత పార్టీ చేసింది, ఈ పార్టీ చేసింది. అసలు ఎక్కడ కూడా ఈ లోక్సభ ఎన్నికల్లో అభివృద్ధి ఎజెండా లేదండి. ఫస్ట్ అభివృద్ధి ఎజెండా లేదు. ఎంతసేపు నరేంద్ర మోడీ గారు ఏం చెప్తాడు, మొత్తం మైనార్టీ ఓట్ల గురించి చెప్తాడు తప్పితే, లేకపోతే కాంగ్రెస్ ఏం చెప్పింది, బీజేపీ వేస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుంది, మొత్తం రిజర్వేషన్లు పోతాయని చెప్పి మనకు పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరిగింది. అమిత్ షా మాట్లాడిన వీడియో క్లిప్ని కూడా ఏదో రేవంత్ రెడ్డి గారు దాన్ని కట్ పేస్ట్ చేసిందని దాని దగ్గర కేసు కూడా నమోదైంది, మనం చూసినాం కదా సోషల్ మీడియాలో. ఇది మతం కులానికి సంబంధించిన ఓట్ల విషయంలో. సో కాబట్టి చర్చ అంతా దీని మీద పోయింది తప్పితే ఈ అభివృద్ధి మీద ఎక్కడ పోలేదు. ఈ 10 సంవత్సరాలు ఇది దేశంలో బీజేపీ అధికారంలో ఉన్నది. 10 సంవత్సరాలలో మరి నిరుద్యోగ యువతకు ఎన్ని ఓట్లు ఇచ్చిండ్రు, ఎంత అభివృద్ధి జరిగింది, ఈ దేశంలో ఎక్కడెక్కడ ఎట్లాంటి ప్రాజెక్టులు నిర్మాణం చేసిరనే దాని మీద ఎక్కడ కూడా చర్చ జరిగేది కనిపించలేదు. సో కాబట్టి ఒకటే అంటే పేరుకైతే మేనిఫెస్టోలు ఉన్నాయి కానీ మేనిఫెస్టోల మీద గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ దాని మీద చర్చ జరగలేదు. పేరుకు మాత్రం కొన్ని మేనిఫెస్టోలు బయటికి రిలీజ్ చేశారు కానీ ఎక్కడ కూడా ఆ పరిస్థితి లేదు. రెండవది మనం బాగా గమనిస్తే అసలు ఈ దేశంలో ఆ పేదరికం ఎజెండాగా ఎప్పుడు కూడా బీజేపీ పనిచేసినట్టు కనిపించలేదు. ఆ ఎజెండానే లేదు బీజేపీ ఎజెండాలో. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొన్ని తాయిలాలు పేదలకు ప్రకటించింది, మిగతా రాజకీయ పార్టీలు ఎక్కడికెక్కడ ప్రాంతీయ పార్టీలు కూడా కొన్ని వారి యొక్క మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కానీ బీజేపీ మేనిఫెస్టోలో ఎక్కడ కూడా పేద ప్రజలకు చేస్తామని చెప్పి ఎక్కడ కూడా కనిపించిన దాఖలు కూడా మనకు ప్రస్తుతం కనిపించలేదు. పాపారావు గారు, అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 73 ఎన్డీఏ కూటమి అభ్యర్థులు 73 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. 39 స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు, మిగిలిన వాళ్ళు ఒక 18 స్థానాల్లో మిగిలిన 18-20 ఆధిక్యంలో ఉన్నారు. సో వాసుదేవ్ రెడ్డి గారు చెప్తున్నది ఏంటంటే మేనిఫెస్టోలు అనేవి సరే ఏ పార్టీకి నామినల్గా ఉండొచ్చు, బట్ అవి గ్రౌండ్ లెవెల్లో అవి మాత్రం పెద్దగా చర్చకు రాలేదు. ప్రజల్లో అసలు అటువంటి చర్చ జరగలేదు. ఆయా పార్టీలు కూడా కేవలం ఒకరినొకరు తిట్టిపోసుకోవడం తప్పించి, లేకపోతే ఇది వస్తే జరుగుతుంది, లేకపోతే రాజ్యాంగాన్ని మారుస్తారు అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పడం కావచ్చు, లేకపోతే బీజేపీ వాళ్ళేమో మతం సంబంధించిన పాయింట్స్ మాట్లాడడం తప్పించి ఎక్కడ చర్చ జరగలేదు అనేది ఒకటి. బట్ మనం చూస్తే ఇక్కడ ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతున్నటువంటి రిజల్ట్స్కి ఎట్లా మనం చెప్పొచ్చు? జాతీయ స్థాయిలో పెద్దగా అంటే కొంత
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గురించి అయితే కొంత ఆసక్తి వచ్చింది. అది ఎంతవరకు ఓట్లుగా మారుతుందనేది తెలియదు. కానీ బీజేపీ మేనిఫెస్టో గురించి ఏమాత్రం చర్చ లేదు. పైగా బీజేపీ ప్రతి ఫేజ్ లోనూ మోడీ గారు ఒక కొత్త వాదాన్ని తెచ్చి కొత్తగా, అంటే ప్రతి ఫేజ్ లోనూ ఆయన నిస్సహాయత కావచ్చు, మరి ఆయన వ్యూహం కావచ్చు, ఏదైనా ప్రతి ఫేజ్ లోనూ ఆయన ఒక రకంగా వాదిస్తూ వచ్చారు. అయితే లేటెస్ట్ ఇప్పుడు మీరు చెప్పిన దానిలో నా ఎదురుగా ఉన్నటువంటి ఇంగ్లీష్ ఛానల్ ప్రకారం లేటెస్ట్ ఎన్డీఏ అంటే బ్యాలెట్, పోస్టల్ బ్యాలెట్ కాబట్టి దీనిలో నేను అనుకోవటం పై వర్గాలు ఎక్కువ బీజేపీకి అనుకూలంగా ఉంటాయి. చదువుకున్న అంటే మొన్న వచ్చిన సర్వేల ప్రకారం కూడా చదువుకున్న వాళ్ళలో కులీన వర్గంలో కూడా బీజేపీకి అనుకూలత ఉంది. ఇప్పుడు దాకా ఈ క్షణం దాకా నడుస్తుందంతా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగే కాబట్టి ఎన్డీఏ 169 లో లీడ్ లో ఉందనేది, ఇండియా కూటమి ఒక సుమారుగా 95 లీడ్ లో ఉందనేది ఇప్పుడు లేటెస్ట్ అక్కడ స్క్రీన్ మీద కనపడుతుంది. అయితే దీన్ని పరిగణలోకి తీసుకోలేము అసలు. కాబట్టి కౌంటింగ్ 8:30కి బిగిన్ అయిన తర్వాత మీరు అన్నట్లుగా 11-12 గంటలప్పుడు ట్రెండ్లను బట్టి పోవాల్సిందే తప్పితే, అది ఇప్పుడు వస్తున్న వార్తలు ఏంటంటే స్మృతి ఇరానీ అక్కడ ఆమె వెనకబడి ఉన్నారనేది, ఆమె పార్లమెంటరీ స్థానంలో రాయబరేలీ అండ్ వయనాడ్ లో కూడా రాహుల్ గాంధీ లీడ్ లో ఉన్నారనే వార్త కూడా ఏదో వచ్చింది. సరే, ఓవరాల్ ఈ వార్తలు ఏదో నడుస్తుంది. నిమిషానికి లీడ్స్ అనేవి ఒక 10ల సంఖ్యలో మారుతాయి. అది కాకపోతే ఏంటంటే కొంత నేను అనుకోవటం ఏంటంటే బీజేపీకి ఎక్కడైతే అది గతం నుంచి అధికారంలో ఉందో హర్యానా లాంటి చోట్ల దానికి ఎదురుగాలు యాంటీ ఇన్కంబెన్సీ, దాని పరిపాలన తీరు వాళ్ళకి బాగా అర్థమైంది కాబట్టి వాళ్ళ రియాక్షన్ ఒకలాగా ఉంటుంది. అలా కాకుండా ఎక్కడైతే బీజేపీ ఇప్పటికైతే పరిపాలించలేదో, అధికారంలో లేదో, అక్కడ ప్రజలకి దాని పట్ల దూరపు కొండలు నునుపనే విధంగా కొంత ఆసక్తి ఉండే అవకాశం ఉంది. కేరళలో కూడా 2 సీట్లలో లీడింగ్ ఉందనేది ఇందాక ఎక్కడో చూశాను. అలాగే ఇప్పుడు తెలంగాణలో కొన్ని సీట్లు ఎక్కువ గెలుచుకున్నా ఇక్కడ పరిపాలనించాల బీజేపీ, కాబట్టి దాని గురించిన పూర్తి స్వరూప స్వభావాలు తెలియవు. దూరపు కొండలు నునుపని ఇక్కడ ఉన్నటువంటి పార్టీల మీద కోపంతో జస్ట్ నీజర్ రియాక్షన్ గా పోయి ఓటేసే పరిస్థితి ఉంటది. కాబట్టి ఎక్కడైతే అధికారంలో లేదో అక్కడ అది కొంత గెయిన్ అయ్యేది, అధికారంలో ఉన్న చోట్ల లూజ్ అయ్యేది ఉంటుంది. ఓవరాల్ బ్యాలెన్స్ ఏమవుతుందనే చూడాలి. రైట్, ఓకే పాపారావు గారు, సుదీర్ఘంగా సాగినటువంటి లోక్సభ ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరింది. ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ నుంచి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటిదాకా ప్రస్తుతానికైతే పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు అనేది దాదాపు పూర్తి కావస్తుంది. కొద్దిసేపట్లో జనసామాన్యం వేసినటువంటి ఓట్ల లెక్కింపు అనేది ఈవీఎంల ద్వారా మొదలు కాబోతుంది. ఎప్పుడైతే ఈవీఎంల కౌంటింగ్ స్టార్ట్ అయిందో ఒక అరగంట 40 మినిట్స్ లేదా 1 అవర్ లోపే ఒక్కొక్క రౌండ్స్ వారీగా రిజల్ట్స్ అనేవి రాబోతున్నాయి. ఇప్పటిదాకా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ దగ్గర నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఎక్కువగా స్థానాల్లో లీడ్లో కొనసాగుతున్నట్టుగా మనకు సమాచారం తెలుస్తుంది. ఒక్కొక్క రౌండ్కి సుమారు 45 నిమిషాల యావరేజ్గా పట్టే అవకాశం ఉంది. సో 45 నిమిషాల యావరేజ్ అంటే మొత్తం ఓవరాల్గా తుది ఫలితం వచ్చేసరికి అఫీషియల్గా అనౌన్స్మెంట్ జరిగేసరికి సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు జరగవచ్చు. బట్ మధ్యాహ్నం 12-1 గంటల వరకల్లా ట్రెండ్స్ అనేది తెలిసే అవకాశం ఉంది. రైట్, వాసుదేవ్ రెడ్డి గారు, ప్రస్తుతానికైతే పోస్టల్ బ్యాలెట్లదే మనకు కనిపిస్తుంది లీడింగ్. అసలైనటువంటి ప్రక్రియ ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత నుంచి మనకు మొదలయ్యే అవకాశం ఉంది. ఇందాక మనం మాట్లాడుతున్నట్టుగా ఒక్కొక్క ఎన్నికకు ఒక్కొక్క విధంగా జనాలు ఆలోచిస్తారు అనేది. సో ఒక పార్లమెంట్ నియోజకవర్గం తీసుకుంటే దాంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. ఆ 7 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజల యొక్క ఆలోచన విధానము, ఆ స్థానికంగా ఉండే అంశాలు, లేకపోతే నాయకులు చెప్పేటువంటి లేవనెత్తే స్థానిక అంశాలు, ఇవన్నీ కూడా ఎట్లా వాళ్ళపైన పనిచేస్తాయి, ప్రభావితం చూపిస్తాయి? ఒకటి ఏంటంటే ఎన్నికల సందర్భంగా కొన్ని ఎన్నికల్లో స్థానిక సంస్థల ఆ యొక్క సమస్యలు ప్రభావితంగా చేస్తూ ఉంటాయి. కానీ ఈ జాతీయ ఎన్నికలకు వచ్చేవరకు ఇక్కడ ప్రాబ్లం ఇక్కడ ఏమైంది అంటే ప్రధానంగా అర్బన్ పీపుల్స్, నేను చూసిన పర్టికులర్గా అర్బన్ పీపుల్స్లలో కొంత ఎడ్యుకేటెడ్, కొంత యూత్ అంతా కూడా హిందుత్వ సెంటిమెంట్ ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారికి వేయాలనే ఒక ఆలోచన వచ్చినట్టుగా అనిపించింది. సో అదే మళ్ళీ కంటిన్యూ ఉంటుందంటే ఉండదు. ఇప్పుడు మీరు ఒకసారి మనం ఆలోచిస్తే, ఇప్పుడు ఢిల్లీలో శిలా దీక్షిత్ దాదాపు 3 టర్ములు అధికారంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. అక్కడ 3 టర్ములు ఢిల్లీ ముఖ్యమంత్రిగా శిలా దీక్షిత్ గారు మొన్న 2013 వరకు కొనసాగింది. సో ఆ తర్వాత ఒకసారి చూస్తే ఢిల్లీలో 1 సీటు గెలవలేదు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అంటే ఎట్లా ఉన్నదంటే అది కంటిన్యూ అయింది కదా అని భవిష్యత్తు మొత్తం కూడా అక్కడనే కాంగ్రెస్ ఉంటుందని కూడా భావించే పరిస్థితి లేదు. ఇప్పుడు తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ప్రజాపాలన నడుస్తుందని మరి గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు కదా. సో ఇప్పుడు దానికి అనుగుణంగానే మళ్ళీ ఫలితాలు వస్తాయని వాళ్ళు భావిస్తూ ఉన్నారు. కానీ చూస్తే ట్రెండ్ చూస్తే అట్లా కనిపించలేదు. ఇప్పుడు ఏవైతే అసెంబ్లీ ఎన్నికల్లో వారికి వేసిన యూత్ కావచ్చు, మిగతా కావచ్చు కాదు, వారంతా కొంత బీజేపీ వైపు మొగ్గు చూపినట్టు కనిపిస్తూ ఉన్నది.
కొంత బీఆర్ఎస్ వైపు ఉన్నా కూడా ఎక్కువ శాతం బీజేపీ వైపు, ఎందుకంటే జాతీయంగా జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ప్రజలు ఆ ధోరణిలో ఆలోచించినట్టు కనిపించింది. సో మనం ఒక్కసారి కనుక మనం అసెంబ్లీ ఎన్నికలను ఇప్పుడు రెండింటిని పరిశీలిస్తే ఇప్పుడు దాదాపుగా అసెంబ్లీ ఎన్నికల్లో 40% ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి ఓవరాల్గా 40%, దాదాపుగా 38.2% బీఆర్ఎస్కి వచ్చింది. సో తర్వాత 14% మాత్రమే బీజేపీకి వచ్చింది తెలంగాణలో. 14% అంటే ఎంత తక్కువ. కానీ ఇవాళ ఇట్లా ఇప్పుడు అదే 14% ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో ఉంటుందా అంటే ఉండదు, చేంజ్ అవుతూ ఉన్నది. ఇప్పుడు అంటే ఫలితాలను చూస్తే ఇప్పుడు వచ్చే ఫలితాలను కనుక మనం చూస్తూ ఉంటా అంటే తప్పకుండా ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉన్నది బీజేపీకి. 14% అంటే వాళ్ళకు 2-3 సీట్లు కూడా రావద్దు. అఫ్కోర్స్ అంటే పోస్టల్ బ్యాలెట్లే కాబట్టి సహజంగా ఇట్లా ఉంటుందని ఒక విశ్లేషణ. సరే మనం ఈ డిస్కషన్ దాదాపు ఇంకొక 1.5 అవర్ తర్వాత ట్రెండ్ అయితే మనకు కనిపిస్తూ ఉంది కదా. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ అయినా అంతకన్నా ముందు మనం ఎగ్జిట్ పోల్స్ని మనం పరిశీలించినా కొంత ట్రెండ్ కనిపిస్తూ ఉన్నది. ఆ ట్రెండ్ని బట్టి కనుక మనం విశ్లేషణ చేసుకుంటే సో మనకు కనిపించేది ఏంటంటే మరి 14% ఓట్లే రావాలి అంతే. ఏది తెలంగాణలో ఆ పరిస్థితి ఉన్నదా? వాస్తవాలు మనం పరిశీలిస్తే లేదు. అంటే ప్రజలు ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉన్నారు, వాళ్ళ ఆలోచన విధానం చేంజ్ అవుతూ ఉన్నది. ఇప్పటికిప్పుడు మీరు అసెంబ్లీ ఎన్నికలు పెడితే తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే డెఫినెట్లీగా 100% పైన ఓట్లు 100 సీట్లు బీఆర్ఎస్ పార్టీకి వస్తాయి. ఎందుకు వస్తాయంటే మారింది, మరి వారి ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. ఈ 6 నెలల్లో విసుకెత్తిపోయారు ప్రజలు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్న ఈ 6 గ్యారంటీల పేరు మీద ప్రజలు ఎట్లయితే అసెంబ్లీ ఎన్నికల్లో మోసం చేసిండ్రో 6 గ్యారంటీల పేరు మీద ఇచ్చిన హామీలు నెరవేర్చలేక మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినరు, ప్రజలు మా మీద విసుగు చెందుతున్నారు, రైతాంగం వ్యతిరేకంగా ఉందని భావించి 15 ఆగస్టు వరకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని మళ్ళీ హామీ ఇచ్చిండు. కొత్త హామీ. ఫస్ట్ హామీ ఏంది, డిసెంబర్ 9వ తారీఖు వరకు మీరు ఎవరైనా బ్యాంకులో రుణం తీసుకొచ్చిన మళ్ళీ తీసుకొచ్చుకోండి 2 లక్షలు, డిసెంబర్ 9కి మేము వస్తున్నాం, వెంటనే మాఫీ చేస్తామని చెప్పిండ్రు. ప్రజల నుంచి విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. అరే ఈ ప్రజలు మళ్ళీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడగొట్టే అవకాశం ఉన్నదని భావించి మళ్ళీ 15 ఆగస్టు పేరు మీద మళ్ళీ ఒక హామీ. అసెంబ్లీ ఎన్నికలప్పుడు డిసెంబర్ 9 అనేది డేట్ పెట్టుకుని అప్పుడు డెడ్ లైన్ పెట్టుకున్నాడు. ఇది ఆగస్టు 15 పెట్టుకుని అసెంబ్లీ పార్లమెంట్కి వెళ్ళి పార్లమెంట్ బయటపడాలి. ఇంకో మాట కూడా చెప్పారు ముఖ్యమంత్రి, ఇది మా పరిపాలనకు రెఫరెండం అనేది కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఫస్ట్ చెప్పిండు. తర్వాత మళ్ళీ రెఫరెండం అంటే మళ్ళీ ఎక్కడ సీట్లు తక్కువ వస్తే ఈ వ్యతిరేకత వచ్చిందని భావిస్తారేమో అనిపించి కొత్తలో చెప్పిండు. మహబూబ్ నగర్లో ఆయన కాన్స్టిట్యూన్సీకి పోయినప్పుడు, అలా జిల్లాలో సొంత కాన్స్టిట్యూన్సీకి పోయినప్పుడు కూడా మా పార్టీ మీద నా మీద కుట్ర జరుగుతూ ఉన్నది, ఓడించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని చెప్పి ఒక రకంగా మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు. ఆ తర్వాత మళ్ళీ డిఫెన్స్లో పడ్డదేమో అని అనుకొని ఆయనకైనా భావించి దాని గురించి ఎక్కడ చర్చ పెట్టలేదు మళ్ళీ. సో కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ 6 నెలల్లో చేసిన ప్రజలకు చేసిన మోసం, అసెంబ్లీ ఎన్నికల్లో అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజల నుంచి వెళ్ళి ఓట్లు దండుకున్నారు. 6 గ్యారంటీల పేరు మీద 13 అంశాలు హామీలు ఇచ్చి దాంట్లో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయింది ఈ ప్రభుత్వం. సో దాన్ని తప్పకుండా కొంతమంది ప్రజలు వ్యతిరేకంగా కనిపించింది. ఈ ఓట్ల శాతంలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కొంత వ్యతిరేకంగా భావించారు, రైతాంగం కూడా వ్యతిరేకంగా ఉన్నారు. దానికి నిదర్శనమే మేము గ్రౌండ్లో ప్రచారం చేసినప్పుడు కానీ, కేసీఆర్ గారు బస్సు యాత్ర చేపట్టినప్పుడు కానీ ప్రజల నుంచి వచ్చిన స్పందన చూస్తే మనకు కనిపించింది. సో కాబట్టి తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే మరి కాంగ్రెస్కు అనుకున్న సీట్లు వారు ఏవైతే 10 సీట్లు 12 సీట్లు అని చెప్తా ఉన్నారో ఆ సీట్లు వచ్చే పరిస్థితి లేదు. సో బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఇప్పుడు మేము అనుకున్నట్టు ఇక ప్రజల నుంచి సీట్లు రాకున్నా ఓట్ల శాతం మాత్రం తప్పకుండా ఎక్కువ మొత్తంలో అసెంబ్లీ కంటే ఈ ఎన్నికల్లో వచ్చే అవకాశం అయితే మాకు కనిపిస్తూ ఉన్నది. ఎస్ దేశ